అసలు ఏంది పిల్ల స్టంట్ అని ఒక రీల్ పెట్టి ఎటో పోయింది అనుకుంటురా, ఆగురు అట్లా అనుకోక రింగో ఆ రీల్ ఫైనల్ పార్ట్తోనైతే వచ్చేసిన. స్టంట్ అయ్యే ముందు మేమైతే బస్ ఎక్కి కోటి నుంచి కుకట్పల్లికి అయితే షాపింగ్కి పోతున్నాం. బస్ ఎక్కినాక వర్షం పడుతుందని బాధపడే మాకు కండక్టర్ బాగుండన్న ఆనందం ఎక్కువైపోయింది. ఈ ఆనందంతో ముచ్చట పెడుతున్న మాకు డ్రైవర్ అంకుల్ ఇంకో పెద్ద స్టంట్ ఇచ్చిండు. నో పార్కింగ్లో ఆపిన కార్ని డ్రైవర్ అంకుల్ డాష్ చేయడంతో డ్రైవర్ అంకుల్ మీదకి కార్ ఓనర్ చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోయిండు. పాపం డ్రైవర్ అంకుల్ సారీ చెప్పినా కూడా ఆ కార్ ఓనర్ అయితే చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యిండు. నో పార్కింగ్లో ఆపడం అతని తప్పు అయినా సరే డ్రైవర్ అంకుల్ మీదకి చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యిండు, చాలా వల్గర్గా మాట్లాడిండు. అది చూసిన మేము తట్టుకోలేక 100కి కాల్ చేసినాం. కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని చెప్పేసాం. ఇలా ఇన్సిడెంట్ అయింది, ప్యాసింజర్ సఫర్ అవుతున్నారు, బస్సు ఇలా ఆపేసింది, కార్ అతను అని చెప్పేసి చెప్పాం. ఇంతలోపు కంట్రోల్ రూమ్ నుంచి మమ్మల్ని ఒక డీటెయిల్స్ అడిగారు. మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి అడిగారు. మీరు ఏమేంటి అని అడిగారు. నేను నా అతిథులు వాడేసి మా ఫ్రెండ్ పేరు అయితే చెప్పిన. మా ఫ్రెండ్ నన్ను ఘోరంగా తిట్టింది. ఆ ఘోరంగా తిట్లు తినేలోపు పోలీసు వాళ్ళు అయితే వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి నాకు కాల్ చేసి నా పేరు చెప్పి మేడం ఎక్కడున్నారు అన్నారు. ట్విస్ట్ ఏంటంటే నా పేరు నేను అసలు అక్కడ వాడలేదు. అయినా సరే నా పేరు ఇలా చెప్పారన్న షాక్లో నేనున్నా. ఈలోపు పోలీసులు ఇష్యూ మొత్తం సాల్వ్ చేసారు. మేమైతే షాపింగ్ పోయి రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చేసి చికెన్ చేసుకొని చపాతీ తినుకుంటూ దీర్ఘంగా అయిన స్టన్ని తలుచుకుంటూ నా పేరు ఎట్లా చెప్పిర్రా అని చెప్పేసి మేమందరం షాకింగ్లో ఉన్నాం. ఇది అసలు ముచ్చట.